2004లో స్వాతి అనే ఒక స్కూల్ ని స్థాపించి మంది నిరుపేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్ అంటే ఒక కార్పొరేట్ విద్యనైతే అందించారు. స్పీచ్ ఏదన్నా సరే చదివించారు సార్. మరి మాకు 3వ తరగతి దాకా చదివించారు. అనగానే పిలిచేవాళ్ళండి ఎక్కువగానే. ఇంట్లో మనిషిలా ఉండేవారు కదండి, మరి అందుకనేసి దేనికైనా అమ్మ మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మా. లాస్ ఉన్నా సరే ఆ స్కూల్ ని రన్ చేసుకుంటూ ఉన్నారు. కేవలం రాజకీయంగా ఆ పిల్లల్ని వాళ్ళని చదివిస్తే మేము కొంచెం ఇదిగా ఉంటామండి. ఈ స్కూల్ ని మూతవేయడమే కాకుండా అతను లేని టైంలో స్కూల్ ని కబ్జా చేసి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్న పనో మనందరికీ తెలిసిన విషయమే. అయితే 2004లో స్వాతి అనే ఒక స్కూల్ ని స్థాపించి అతి తక్కువ ఫీజుతోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేవారు మల్లాడి రాజు గారు. కేవలం నెలకు 100 రూపాయలతోనే ఈ స్కూల్ ని 100 రూపాయల ఫీజుతో ఈ స్కూల్ ని రన్ చేసేవారు. అయితే 2004లో స్టార్ట్ అయిన తర్వాత 2023లో ఇది పూర్తిగా మూతపడ్డం అయితే జరిగింది. ఎందువల్ల జరిగింది? అప్పటికే చాలా మంది పిల్లలు ఉన్నారు ఆ స్కూల్లో చదువుకుంటూ. ఇది మూతపడిన తర్వాత పరిస్థితి ఏంటి, అసలు మూతపడడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మల్లాడి రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. కార్పొరేట్ విద్య అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పనో మనకు తెలిసిందే, కానీ అతి తక్కువ ఫీజుతోనే మీరు స్కూల్ ని, ప్రైవేట్ స్కూల్ ని రన్ చేస్తూ ఉండేవారు. కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉండేవారు. సో సడన్ గా ఏమైంది సార్, ఎందుకు ఆ స్కూల్ మూసివేయాల్సి వచ్చింది? అది కుటుంబ సమస్యలు ముఖ్యంగా చెప్పొచ్చమ్మా. కుటుంబ సమస్యలే మూతపడింది. అది విషయం ఏంటంటే, నేను 2000 సంవత్సరంలోనే స్కూల్ పెట్టాను అనమాట అండి. ఆ చుట్టుపక్కల చిన్న మసీదులో స్కూల్ పెట్టి అక్కడ 100 రూపాయలకి 75 రూపాయలకి కూడా చెప్పాను. నెలకి 75 రూపాయలు 50 రూపాయలు కూడా తీసుకునేవాడిని. అప్పుడు టీచర్లు కూడా 300 400 జీతాలు ఇచ్చేవాళ్ళం. అప్పటి నుంచి రన్ చేసేవాను స్కూల్ మాట అండి. తర్వాత నేను 2004లో పురవారి వీధిలో 52-1-105 డోర్ నెంబర్ గల స్థలాన్ని కొను ఇల్లు స్కూల్ నిర్మించడం, ఆ స్కూల్ మార్చుకున్నమాట అండి. అది దాన్ని స్వాతి స్కూల్గా మనం మార్చడం జరిగింది. ఆ స్వాతి స్కూల్ 2014 వరకు దాన్ని అండర్గ్రేడ్ స్కూల్గా రన్ చేసాం. 2014లో ప్రభుత్వ పర్మిట్ తీసుకున్నాం, ప్రభుత్వ గుర్తింపు తీసుకుని రన్ చేసాం. అయినప్పుడు తక్కువ ఫీజు తీసుకున్నమాట అండి. యాక్చువల్గా జగన్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అమ్మఒడి పథకం ఇచ్చేవారు. ఆ 14,000 అంత ఇస్తుంటే ఆ స్కూల్లో 4,000 ఫీజు కట్టేవారు. నాకు 4,000 ఫీజు కట్టి 14,000 ఫీజు అమ్మఒడి తీసుకున్న విద్యార్థి కూడా అదే 4,000 ఫీజు కట్టేవారండి. తక్కువ బుక్స్, తక్కువ కాస్ట్ తో బుక్స్ బయట నుంచి ఎంత తెస్తే అంతకు ఇచ్చేయడం. అలాగే కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మా 25 వార్డులో అంతా కూడా కొంచెం బంధువులు, చుట్టాలు, పేదలు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి చదువు చెప్పాలనే ఆలోచనతో రన్ చేసాం మేడం గారు. అది మా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా ఇంచుమించు ఒక 2,000 మంది వరకు అక్కడ చదువుకుని ఉంటారండి బహుశా అండి. ఎప్పుడు స్కూల్ ఫుల్గా ఉండేది మాట అండి. టీచర్లు కూడా మంచి టీచర్లు పెట్టేవాళ్ళం. బాగా రన్ చేసాం మేడం గారు. తర్వాత నాకు రాజకీయంగా, పొలిటికల్గా కొంచెం ఈ ఉండడం వల్ల రాజకీయ శత్రువులు కూడా కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ ఫ్యామిలీ ఇష్యూస్, నా భార్యకి నాకు ఉండే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తను చనిపోయింది 2023లోనే అండి. చనిపోయిన తర్వాత మా అత్తవారు వాళ్ళ దాన్ని కబ్జా చేయడం, వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకుని ప్రెజెంట్ స్కూల్ మూసేయడం జరిగింది మేడం గారు. సార్ అప్పటికే చాలా మంది స్టూడెంట్స్ ఆ స్కూల్లో ఉండేవారు కదా, సో సడన్ గా స్కూల్ మూసేశారు. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడే ఉంటారు. సో దానికి సంబంధించి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా ఆ టైంలో? అంటే టీసీలు ఇచ్చేసారు మేడం గారు. మా చిన్న పాప ఇచ్చేస్తుంది, టీసీలు ఇచ్చేసారు. నాన్నమూర్తిని ఇచ్చేసారు టీసీలు. ఇచ్చేసినప్పుడు ఇంక మనం ఏం చేస్తాం, స్కూల్ మూసేశారు. ఇంకా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు, టీసీ ఇచ్చేసాం. అయినప్పటికీ ఇక్కడే చదువుతాం, ఇక్కడే ఉంటాం అన్న పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు అప్పట్లో. అయినప్పుడు నేనే కూడా కొంతమంది మాట్లాడి వేరే స్కూల్స్ కి మార్చేసాం కూడా అండి. ఇప్పుడు కొత్తగా పెట్టిన ఈ స్కూల్లో కూడా కొంతమంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నారు అండి. అంటే దీనికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ ని ఒక రాజకీయ కోణంలోకి తీసుకువెళ్లి పూర్తిగా మీకు సంబంధించిన స్కూల్ ని పూర్తిగా మూసివేయడం, అందులో ఎంతో మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా సడన్ గా టీసీలు ఇచ్చి పంపించేయడం, నిజంగా దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? అంటే మేడం గారు విషయం ఏంటంటే, నేను ఎంఎస్ఎన్ చార్టీస్ ఉంది కదండి, మల్లాడి సత్యనారాయణ నాయకర్ గారు, ఆ మహానుభావుడు చార్టీస్ కి పరిరక్షణ సమితి ఒకటి ఉంది, దానికి అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పట్లో 3-man కంపెనీ వేసి జగన్ ప్రభుత్వం ఆ స్కూల్స్ ని, ఆస్తుల్ని తీసేసుకోవాలని ప్రయత్నించింది. దానికి నేను గట్టిగా పోరాటం,
దాని తర్వాత ఆ విషయంలో నేను హైకోర్టు కూడా వెళ్ళాం. ముత్ముల్ విజయ్ అని చెప్పేసి మా స్కూల్ అసోసియేషన్ మనిషి ఉంటే, హైకోర్టు లాయర్ ఉంటే, తనతోనే డైరెక్ట్ గా కోర్టులో వేసి 3 month కంపెనీ క్యాన్సిల్ చేయించాం. క్యాన్సిల్ చేయడంతో వాళ్ళు ఇంకా ఆ ఎంఎస్ఎన్ జాడీస్ ని ప్రభుత్వం తీసుకోలేకపోయింది. దీనికి కారణం ఏంటంటే మల్లాడి రాజు. ఆ లోపల ఎంఎస్ఎన్ జాడీస్ లో పనిచేసే గవర్నమెంట్ టీచర్స్ కూడా కొంత డబ్బుని వాళ్ళు సేకరించి ఆ ఎస్ఎఫ్ఏలకు ఇచ్చి కూడా ఉద్యమాలు చేయించారు. అది ఖచ్చితంగా గవర్నమెంట్ కలిపారని చెప్పేసి చాటీస్ కోసమే ఇక్కడికి వచ్చి చాటీస్ని కలపకూడదు, కలిపేలేని ఉద్యమం చేసేవారు. సెంటెన్స్కి వెళ్ళి కలపొద్దుని ఉద్యమం చేసేవారు. చాలా డిఫరెంట్ గా చేసేవారు. అప్పట్లో ఇంకా ఎలాగా జరిగింది. కానీ అయినప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉండి నా మిత్రుల సహాయంతో, కొంతమంది సహాయంతో, అలా బోర్డు మెంబర్లు కొంతమంది పెద్దల సహాయంతో అది గట్టిగా ఆపగలిగారు. నేను కూడా హైకోర్టుకి వెళ్ళి చివరికి ఆపలేకపోతున్న పరిస్థితుల్లో హైకోర్టుకి వెళ్ళామట. వెళ్ళడంతో అది ఆగిపోయింది మేడం గారు. అక్కడ నుంచే నా మీద టార్గెట్ స్టార్ట్ అయ్యాయి. ఏం చేయాలి రాజుని అని చెప్పేసి. నా ఫ్యామిలీ కూడా దొరికింది. వాళ్ళకి దొరకడంతో ఇంక వాళ్ళు తప్పుడు ప్రచారాలు అనమాట అండి. యాక్చువల్గా ఫస్ట్ లో మా ఆవిడికి 2023 చనిపోయినప్పుడు 174 కేసు కట్టారండి. అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. అంటే ఎలా అంటే హెవీ డిప్రెషన్ వల్ల టాబ్లెట్స్ మింగి చనిపోయిందని చెప్పేసి. దానికి సంబంధించి జనరల్ హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా అందరూ ఉన్నాయి. మీ వైఫ్ చనిపోయేసరికి మీ దగ్గర ఉన్నారండి లేదా బయట? లేదు మేడం, 2016 నుంచి మేము విడిపోయామండి. 2016 నుంచి మేము విడిపోయాం. 2016 నుంచి అక్కడే ఉందమ్మా, మనకు సంబంధం లేదు. నేను ఆ టైంలో కూడా రాజమండ్రి స్కూల్ చూస్తున్నా, రాజమండ్రి ఉన్నానండి. అప్పుడు ఎవరు యాక్చువల్గా డిఎస్పీ గారు రఘువీర్ గారు ఉన్నారండి. రఘువీర్ గారు అప్పట్లో సిఐ గారితో అడిగారండి. సిఐ గారిని అడిగారు, అసలు ఏంటి 2016 విడిపోతే 2023లో మీరు అరెస్ట్ చేయడం ఏంటి, కేసు పెట్టడం అంటే ఆస్తి రాయిందో అని, పిల్లలతో ఆస్తి రాయిందో అని చేసామని చెప్పేసి సిఐ చెప్పడం జరిగింది. నేను అప్పుడు ఫోన్ చేసి పక్కనే ఉన్నానండి. అంతా ఇదంతా కొంచెం కావాలని జరిగింది మాట అండి మేడం. నా మీద రాజకీయంగా ఎదగకూడదని ఈ కుట్ర చేశారనుకుంటున్నారా? 100% మేడం. అంత ఎందుకంటే అప్పుడు 23లో అయిపోయిన గొడవని మొన్న ఈ బొత్స ఐశ్వర్య అనే అమ్మాయితో, ఆవిడతో కూడా వీడియో చేయించారు. పాత వీడియో అని తీసుకొచ్చి చేయించంటే, నాకు ఇప్పుడు జనసేన పార్టీలో మత్స్యకార వికాస విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీ పట్ల ఫుల్ టైం పనిచేస్తున్నాను. వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో స్టేట్ లో ఏదో ఒక ప్రోటోకాల్ పోస్ట్ ఏదో అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా అనౌన్స్ చేస్తారని చెప్పి తెలిసి కొంతమంది మా పార్టీలో ఉండేటువంటి కొంతమంది కొంచెం తప్పుడు మనుషులు, అలాగే ప్రతిపక్షాలు కూడా కావచ్చు, మొత్తాన్ని కొంతమంది ఆవిడతో కొంచెం ఏదో వీడియో తీయించి అలా చేశారు. అది కూడా ఈ మధ్య చాలా గట్టిగా వైరల్ చేశారు, చాలా మంది చేశారు. ఆ ఫ్యామిలీ గొడవలు అంటే నన్ను తప్పడానికి ఇంకేం కనిపిస్తుంది మేడం గారు? ఇది ఒకటే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఎంఎస్ఎన్ చదువుకున్నాను. చార్టీస్ అంటే ప్రేమ, మహనీయుడికి సేవ చేయాలని ఆలోచన. నాకు నచ్చిన నాయకులు మల్లాడి కృష్ణారావు గారు, అలాగే కొండబాబు గారు. ఇలాగా ఇప్పుడు అసలు ఎంత చాలా లగ్జరీ లైఫ్ నిలుపుకొని ప్రజలకు సేవ చేయాలని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వెనక నడాలనేసి నేను నిర్ణయించుకున్నాను. పార్టీలో జాయిన్ కాంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారం నడుస్తున్నాను. చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తున్నాను. 100% పనిచేస్తానండి. ఇవన్నీ చాలా మందికి నచ్చట్లేదు. ఇది అడ్డు పెట్టుకుని ఇలా చేశారు. కానీ ముఖ్యంగా చాలా మంది పేదలు చదివే స్కూల్ని పాడు చేసేసారండి. చాలా మంది పేదలు అంటే 5,000కి చదువు 3,000కి చదువు చెప్తున్నాండి. ఇప్పటికి బండూరు కూడా చదువు 3,000 ఫీజు అండి. 3,000 ఎక్కడ ఉంది మేడం గారు? కొంత పేరెంట్స్ నాతో మాట్లాడారండి. మీ స్కూల్ ఉన్నప్పుడు 3,000 4,000 తీసుకునేవారు, ఇప్పుడేమో బయటికి వెళ్తున్నాం 10,000 15,000 తీసుకుంటున్నారు, స్కూల్ పెడితే బాగున్నాయండి మీరు మళ్ళీ అని నాతో మాట్లాడిన పేరెంట్స్ చాలా ఉన్నారండి. అలా జరిగింది మేడం గారు. ఫైనల్ గా ఏం చెప్తారండి? ఏం లేదు మేడం గారు, అంటే నా మీద ఎన్ని కుట్రలు చేసినప్పటికి కూడా నేను ఇంకా ప్రజాసేవలోనే ఉంటాను మేడం గారు. భగవంతుడి దయ వల్ల ఇంక ఇప్పుడు స్కూల్ పెట్టాం. ఇది కూడా కొంచెం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నాకు ఇన్కమ్స్ అంటే ఏనండి. చూద్దాం మేడం, నేను ఎన్ని బాగుంటే నేను బాగుంటాను, ఇలా ప్రజల సేవ చేస్తుంటాను అని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు కొత్తగా ఇంకొక స్కూల్ ని కూడా రన్ చేస్తూ ఉన్నారు 1 year నుంచి. అయితే గతంలో వీళ్ళు రన్ చేసిన స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో చాలా మంది పిల్లలు ఎంత సఫర్ అయ్యారో మనందరికీ తెలిసిన విషయమే. ఆ స్కూల్లో చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్ కూడా మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సత్యాదేవి. మేడం, మీ పిల్లలు కూడా ఈ స్కూల్లో, స్వాతి స్కూల్లో గతంలో చదివే ఉంటారు కదా. సో సడన్ గా మూసేయడం, ఆ స్కూల్ పిల్లలు కూడా చాలా సఫర్ అయ్యారు, పేరెంట్స్ కూడా చాలా సఫర్ అయ్యారు. అలాగే ఒక రాజకీయ కోణంలో ఫ్యామిలీ విషయాన్ని తీసుకువెళ్ళి ఇంత టార్గెట్ చేయడం ఏం చెప్పొచ్చు? అది చాలా అన్యాయం అని చెప్పాలి మేడం. సార్ నాకు ఎప్పటి నుంచో తెలుసండి. ఆయన ఒక విద్యార్థులను ఎప్పుడు కూడా ఆయన సఫర్ చేయకుండా, ఏది ఏమైనా కూడా విద్యా సంస్థను మాత్రం నడిపిస్తూ పిల్లలకి ఎప్పుడు ఏ ఆటంకం కలగకుండా తన పర్సనల్స్ ఏమైనా ఉంటే అది వేరే విషయం అండి. తక్కువ ఫీజుతోని ఎక్కువ మందికి విద్య చెప్పాలనే విధానంలో ఆయన నడిచారు. నాకు తెలిసి ఆయన సత్యలింగం నాయకర్ గారి ఫాలోవర్ అండి. ఆయన చార్టీసీ కోసం ఆయన చాలా చేశారు. బహుశా ఆయన విద్యా విధానాలను దృష్టిలో పెట్టుకొని ఆయన పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో
సత్యలింగం నాయకర్ గారిని ఫాలో చేస్తూ చేసిన విధానంగా మాకు అనిపించింది, మేము చెప్పుకునేవాళ్ళం అండి. కానీ పిల్లలకి ఒక సమయంలోని కమర్షియల్ గా రన్ చేస్తున్న, ఇంతకు ముందు మా పిల్లలు చదివిన స్కూల్లోని కమర్షియల్ గా వాళ్ళు బిహేవ్ చేస్తూ పిల్లల విద్యా విధానాన్ని ఆటంకపరిచే సమయంలో సార్ మరి చాలా హెల్ప్ చేశారండి మా పిల్లల విషయంలోని. విద్యకు ఆటంకం కలగకుండా ఆయన బ్యాలెన్స్ చేస్తూ చాలా జాగ్రత్తగా పిల్లల్ని మళ్ళీ నిలబెట్టారు. ఆ విషయంలో ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞత చెప్తామండి. అంతేకాదు ఫీజులు కట్టలేని వాళ్ళని కూడా సగం సగం కట్టి వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పూర్తిగా కట్టకుండా వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను చాలాసార్లు గమనించాను, ఆయన ఎప్పుడు వాళ్ళని ఏం అనింది కూడా లేదండి. అయితే పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఆయన కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు, ఆయన రాజకీయ జీవితాన్ని డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు, కానీ ఏం చేశారు? ఇప్పుడు స్కూల్ ఎందుకు డిస్ట్రాయ్ చేయడం, అదేం చేసింది? ఆ తర్వాత పోనీ వాళ్ళు ఏమన్నా దాన్ని ఇంకా గొప్పగా నడుపుతున్నారా ఈయన చేతుల్లోంచి లాక్కొని అంటే, మొత్తం అంతా ఆక్యుపై చేసి ఒక రౌడీ అడ్డా కింద తయారు చేసుకుని వాళ్ళు అలా చేయటం ఏం సాధించాలని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ పర్సనల్ ఏమైనా కానీ అండ్ పర్ఫెక్ట్ గా చేస్తున్న ఈ పని ఆపడం అనేది చాలా అన్యాయమైన విషయం సార్. ఈ విషయంలో మేము అంత పేరెంట్స్ తరఫున అందరి తరఫున నేనైతే చాలా బాధపడుతున్నానండి. సో చూసారు కదండి, చాలా కాలంగా కూడా ఆ స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు. కేవలం ఒక ఫ్యామిలీ ఇష్యూని, ఎవరికైనా పర్సనల్స్ ఉంటాయి, ఆ పర్సనల్ ఇష్యూని ఒక కారణంగా చూపించి రాజకీయంగా ఎదగకుండా ఉండడం కోసమే ఇటువంటి కుట్రలు చేశారంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్, మీరు ఎప్పటి నుంచి తెలుసండి మీకు రాజు గారు? నమస్తే అమ్మ, నా పేరు కోకిలగడ్డి గాగరాజు. మల్లాడి రాజు గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసమ్మా. మాకు ఎందుకంటే మేమందరం కూడా 25వ డివిజన్లో పుట్టి పెరిగాం. అయితే రాజుగారు కొంచెం ఆయన విద్యాదశ నుంచి చదువుకున్న తర్వాత మా ఏరియాలో రవితేజ అనే చిన్న స్కూల్ పెట్టి అప్పుడు 5th క్లాస్ వరకు పిల్లలకి చదువు చెప్పేవారమ్మా. ఆ తర్వాత క్రమేప కాలంలో లిటిల్ కింగ్డమ్ అనే స్కూలు మన జగన్నాపురం విష్ణాలయం వీధిలో ఉండేది. ఆ స్కూల్లో నాకు 2 అబ్బాయిలు, మా 2 పిల్లలు కూడా రాజుగారి స్కూల్లోనే చదివేవారు. అందులో కూడా నేను అప్పుడప్పుడు కొన్ని ఫీజులు కట్టకపోయినా కూడా అది పర్లేదులే, మాకు మల్లాడి సత్యలింగ నాయక్ గారి దాంట్లో నేను ఫ్రీగా చదువుకున్నాను ఆ స్కూల్లో చార్టీస్లో, విద్యకి ఏం పర్లేదు అని చెప్పేసి ఫీజులు కూడా పెద్దగా కట్టించుకునేవారు కాదు. అలాగా ఇప్పుడు కూడా రాజుగారు రాజకీయాల్లో, మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం, ఆయన కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అలా నాకు రాజుగారు బాగా పరిచయం అవుతామ్మా. సార్, అంటే ఎంతో మంది పిల్లలు చదువుకుంటూ ఉండేవారు స్వాతి స్కూల్లో, సడన్ గా మూతపడిపోయింది. అంటే ఎవరికైనా ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ఉంటాయి, అది చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు, కానీ అదే ఒక రీజన్ గా చూపించి స్కూల్ ని కూడా మూసివేయడం అనేది, కబ్జా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవచ్చు. 100% స్కూల్ మూసేయడం అనేది అయితే పాపం విద్యార్థులందరూ కూడా ఇబ్బందే. నాకు కూడా మొన్న ఎవరో చెప్పగా విన్నాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిస్సెస్ గారు కాలం చేయడంతో ఆయన ఏదో కేసులో తిరుగుతుంటే ఆ టైంలో వీళ్ళందరూ వచ్చి కబ్జా చేశారు. కబ్జా చేసి ఆ స్కూల్ని కూడా స్కూల్గా కాకుండా దాన్ని ఏదో ఇల్లులాగా మార్చేసుకున్నారు, రూముల కింద కట్టేసుకున్నారు అనేసి అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కూడా ఆయన మీద అనేక రకాల రామర్స్, ఒక వీడియో కూడా ఏదో రిలీజ్ అయింది, నేను అది కూడా చూశాను. కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో కొంతమంది వ్యక్తిగతంగా దూరడం అది చాలా తప్పుడు విషయం. ఎందుకంటే ఆ పిల్లలకి తను ఎప్పటికీ తండ్రి కాకపోడు, వాళ్ళు కొన్ని రకరకాల వీడియోస్ వచ్చాయి, రకరకాల మనుషులు రకరకాల మాట్లాడుతున్నారు, కానీ ఆ పిల్లలకి ఎవరో చేదోడుగా ఉండగలరా? తండ్రి స్థానాన్ని ఎవరో భర్తీ చేయలేరు. ఎందుకంటే మా అబ్బాయి మీ ఇంటికాడ ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని చాక్లెట్ ఏదైనా అడగడానికి ఇబ్బంది పడతాడు. నేను అనుకో డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతాడు. అలాగా వారి పిల్లల్ని, పెద్ద పాపని చూపించు ఆయన ఏదో డాక్టర్ దగ్గర చదివించినట్టున్నాడు, చిన్న పాపను కూడా ఇంటర్ సెకండరీ చదివించినట్టున్నాడు. అప్పుడు వరకు మా మిస్సెస్ గారు కాలం చేసేవాడు. కానీ వాళ్ళ మధ్యలో కొంతమంది కావాలని కక్షల్లో కరపాంజాలు రేపడం, అది ఎప్పుడైనా తండ్రికి కాకపోవడం, రేపు నిజంగా వీళ్ళు పిల్లల్ని ఆయన దగ్గర తీసుకున్నాడు అనుకోండి, మరి ఆవిడెవరో మహాతల్లి ఒక వీడియో ఏదో చేసింది, మరి ఆవిడ డబ్బులు తీసుకుని చేసిందో మామూలు చేసింది తెలియదు కానివ్వండి నాకు. అలాగా వాళ్ళ మధ్యలో అలాగా చేయడం కరెక్ట్ కాదు. దంతపడితే రాజుగారు ఏదో కొంచెం రాజకీయాల్లో కొంచెం ఎదుగుతున్నాడు అని చెప్పేసి మనం కూడా ఎవరో చెప్పగా విన్నానమ్మా. నేను ఆయన జనసేన పార్టీలో ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడిగా ఉన్నాడు, దాంతోపాటు రాష్ట్ర బాధ్యతలు ఏదో పెద్ద బాధ్యత ఏదో వస్తుందని అన్నారు. తర్వాత ఆవిడ ఏదో ఐశ్వర్య అనుకుంటా, ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఆయన ఆ పదవి ఇంకా రాలేదని అన్నారు. అది తర్వాత ఆయన పనితనం చూసిన పార్టీ చూసుకుంటాను అనుకోమ్మా. ఏదైనా స్కూల్ అలా అర్ధాంతరంగా ఆపేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే సడన్ గా చదువుతూ మధ్యలో స్కూల్ మూసేశారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఆ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయినట్టే కదమ్మా. మీరు స్వాతి స్కూల్ ఉన్నప్పుడు అందులో టీచర్ గా పనిచేసేవారు కదండి, సడన్ గా క్లోజ్ అయిపోయింది ఎందుకు?
సడన్ గా క్లోజ్ అయిపోవడం అంటే కొంచెం తక్కువ ఫీజులతో అది బాగానే రన్ చేసేవాళ్ళండి. మా పిల్లల్ని కూడా అందులోనే చదివించాను. ఇప్పుడు మా పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు. మెయిన్ మనకి పునాదిని బట్టే కదా. ఇప్పుడు అప్పుడు అలా చదవడం వల్ల ఇప్పుడు వేరే స్కూల్లో వేసినా మా పిల్లలు కొంచెం పర్వాలేదండి. ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్ పర్వాలేదు, చాలా బాగుంది. ఇప్పుడు అది సడన్ గా క్లోజ్ చేయడం వల్ల అక్కడ కొంచెం తక్కువ ఫీజు కట్టుకునే పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. రీసెంట్ గా నేను ఇప్పుడు ఆ ప్లేస్లకు వెళ్తే స్వాతి స్కూల్లో ఫీజులు బాగుండేవి, స్టడీ కూడా బాగుండేది, డిసిప్లిన్ బాగుండేది అని చాలా మంది పేరెంట్స్ నాతో చెప్పడం జరిగింది. కానీ స్టడీ అయితే మాత్రం చాలా బాగుంటదండి ఆ స్కూల్లో. అలాగే మెయింటెనెన్స్, సారు చూడడం, పిల్లలు చూడడం ఏంటి, స్టాఫ్ చూడడం ఏంటి, చాలా బాగుండేదండి. పిల్లలు కూడా మెయిన్ రెస్పెక్ట్ బాగా నేర్పించేవారండి ఆ స్కూల్లో. ఇప్పుడు ఆ స్వాతి స్కూల్లో చదివే పిల్లలు ఇప్పుడు ఎప్పుడు కనబడినా కూడా ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలన్నది బాగా తెలుస్తుంది. పిల్లలు కూడా ఇప్పుడు వెళ్తుంటే కనిపిస్తుందండి, స్వాతి స్కూల్లో చదివాం మేడం, మీరు మా మిస్ అలాగా ఇలాగా అంటున్నారు. మనం మర్చిపోయినా కూడా ఆ పిల్లలు అంత డిసిప్లైన్ గా ఉన్నారు. మెయిన్ ఆ స్కూల్లో చదువు బాగుండేదండి, ఇన్కేస్ డిసిప్లైన్ కూడా బాగుండేది. అది కాకపోయినా అది కొంచెం మాస్ ఏరియా కాబట్టి మాకు అవైలబుల్ ఫీజులతో బాగుండేదండి. ఇప్పుడు మేము బయట స్కూల్కి వెళ్తున్నామండి, వాళ్ళకి దగ్గర దగ్గర ఒక 30,000 40,000 అలా కడుతున్నాం. అంతగా కాకుండా కొంచెం తక్కువ అమౌంట్ తో స్కూల్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలు కూడా స్కూల్లోనే చదివించేదాన్ని నేను. మాక్సిమం ఒక 4 years చదివారు. మా పిల్లలు బాగా చదివేవారు. ఇప్పుడు ఈ స్కూల్ని బట్టే మా పిల్లలు కూడా ఇప్పుడు పై స్కూల్కి వెళ్ళినా కొంచెం బాగా చదవగలుగుతున్నారు. అక్కడ కొంచెం బాగోకపోయినా కవర్ అవుతున్నారండి. కానీ స్కూలు సడన్ గా మూసేయడం అన్నది కొంచెం మంచి విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి తక్కువ ఫీజుతో తక్కువ మెయింటెనెన్స్ తో అలా చేయడం అన్నది గ్రేట్ కదా. ఇప్పుడు చదువే అన్నిటికన్నా ముఖ్యం. ఆ చదువు తక్కువ రేటుకి ఇవ్వడం అన్నది ఎక్కడో అరుదుగా జరుగుతుందండి. ఇప్పుడు ఫీజు కట్టలేమన్నా ఒక 3 days 5 days అలా టైం ఇచ్చేవారు. ఇప్పుడు మీరు కాకనే కాదు ఇప్పుడు తీసుకొచ్చేయండి అన్న పరిస్థితులు అయితే ఆ స్కూల్ ఉండేది కాదు. ఒక టైం ఇచ్చేవారు ఫీజు కట్టడానికి, పలానా టైం అన్నారు అనుకోండి, సరే ఓకే అండి అని అనేవారు. ఆ ఫీజు విషయాల్లో అయితే మాత్రం స్వాతి స్కూల్ చాలా బాగుంది. కాకపోతే మళ్ళీ అక్కడ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ వాళ్ళకి ఏదో కాస్త సాయం చేస్తే చాలా బాగుంటదండి. మరి ఈ స్కూల్లో ఎక్కువగా సామాన్య మధ్య తరగతి ప్రజల పిల్లలు ఎక్కువగా చదువుకుంటూ ఉండేవారు. అలా అని ఫీజు కూడా డిమాండ్ చేసేవారు కాదు, కడితేనే తీసుకునేవారు. ఇప్పుడు ఆ స్కూల్ మూసివేయడంతో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని అధిక ఫీజులు చెల్లించి వేరే స్కూళ్లలో అయితే జాయిన్ చేసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీ పిల్లలు స్వాతి స్కూల్లో చదువుకునేవారు? స్వాతి స్కూల్లో చదువుకునేవారండి. సార్ కూడా చాలా బాగా ఫీజుల కోసం వాటి కోసం డిమాండ్ చేసేవారు కదండి. ఆ తర్వాత బుక్స్ అది కూడా కొంచెం బుక్స్ కి డబ్బులు కట్టుకోలేమన్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఇచ్చేవారండి. ఇక్కడ ఉన్నని చెప్పి కూడా స్కూల్ మాకు పిల్లల వల్ల భయపడేవారు కదండి, పిల్లలు పంపించేవారండి. ఇప్పుడు రోడ్డు అవతల పంపించాలంటే చాలా భయంగా ఉంటుందండి. మేమైతే అందరూ పనుల కాట్లకి వెళ్ళిపోయిన వాళ్ళండి. మళ్ళీ పిల్లల కోసం వచ్చి క్యారేజీలు వండుకొని పట్టుకెళ్ళడం ఇవన్నీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాండి. స్కూల్ దౌర్జన్యంగా లాక్కున్నారండి వాళ్ళు. చాలా దౌర్జన్యం అండి. పిల్లలు కూడా వంతుండగా లాక్కున్నారండి. మాకు ఎవరికి కూడా మా పిల్లలకి కూడా ఇవ్వలేదండి, టీసీలు ఎవరికి కూడా ఇవ్వలేదండి. ఆ టీసీలు అవి కూడా అక్కడే ఉండిపోయింది. సార్ని కూడా లోన్కి వెళ్ళకుండా ఇదిగా చాలా దౌర్జన్యంగా చేశారండి స్కూల్ అంతా. ఎందుకంటే మేము ఇక్కడ స్కూల్ తీసేయడం వల్ల మా పిల్లల వల్ల మేము చాలా అప్పులు కూడా అవ్వండి. ఈ అప్పులు అవి లోన్లు తీసుకొని అవి చేసి భర్త భార్యలు రోజు కష్టపడినా సరే పిల్లల కోసం చాలా ఇచ్చేస్తారండి. ఎందుకంటే మొన్న మా పిల్లడైతే సురేష్ స్కూల్లో చదివారండి. చిన్నప్పటి నుంచి సురేష్ 7వ తరగతి నుంచి చదివించానండి. అక్కడి నుంచి 9th class లో ఫీజు కట్టలేదని మీ పిల్లడు అల్లరి చేస్తున్నారమ్మని తీసేశారండి పెద్ద అవ్వాక. అప్పుడు మళ్ళీ నేను దుర్గా ప్రసాద్ లో జాయిన్ చేయడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చిందండి. అదే ఈ సార్ అయితే ఏదేమైనా సరే పిల్లల మట్టుకి ఇబ్బంది పెట్టేవారు కదండి, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేవారు కదండి. రాజు సార్ ఉన్నని చెప్పు మా ఇంట్లో మనిషిలాగా మా పేటలో ఉన్న వాళ్ళని మా బాధలన్నీ అర్థం చేసుకున్న వాళ్ళని ఆ సార్ కూడా ఫీజుల కోసం ఆశించి అయితే స్కూల్ పెట్టలేదండి. మా గురించి మా పిల్లల గురించి ఆశించి స్కూల్ పెట్టారండి. అందువల్ల మేము చాలా స్కూల్ తీసేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పటికైనా సరే ఆ స్కూల్ తెరిపించి మా వాళ్ళని చదివిస్తే మేము కొంచెం ఇదిగా ఉంటామండి. ఇప్పుడు ఎక్కడున్నా సరే పిల్లల కోసమైనా వచ్చి వంట చేసి క్యారేజ్ పట్టుకెళ్ళవలసి వస్తుందండి. ఇక్కడ ఉంటే తాళం ఎక్కడో కాడ పెట్టి మేము వంట చేసి వెళ్ళిపోయేవారండి. మా పనులకి మేము వెళ్ళిపోయినా వాళ్ళు
వచ్చి తాళం తీసుకొని భోజనం చేసి మళ్ళీ వెళ్ళేవారండి. అందండి. మీ పిల్లలు కూడా ఇక్కడ మా బాబు ఇద్దరు చదివారండి. చదివిన బాగానే ఉందండి. సడన్ గా ఆఫ్ చేసేసారండి. ఆఫ్ చేసా కొంచెం బాధపడ్డామండి. దాని తోడు పుస్తకాలు అదే సంవత్సరం మారినప్పుడు పుస్తకాలకి అది కొంచెం హెల్ప్ చేశారు. పుస్తకాల గురించే కదండి పేరెంట్స్ మీటింగ్ పెట్టి మాకు కూడా మంచి చెడ్డ చెప్పేవారండి. ఇప్పుడు అదే అన్నయ్య సార్ గారండి, అన్నయ్యనే పిలిచేవాళ్ళండి ఎక్కువగానే. ఇంట్లో మనిషిలా ఉండేవారు కదండి. మరి అందుకనేసి దేనికైనా అమ్మ మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మా, చేసి పెడదాం అలాగని మాకు కొంచెం ధైర్యం చెప్పేవారండి. మా పిల్లలకు కూడా పర్వాలేదండి. ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయారు కదా, ఇంకా తీస్తారు కదండి, ఇంకా ఆపేస్తాం. వేరే స్కూల్లోకి ఇంకా తప్పదు కదండి, జాయిన్ చేయాలి కదండి, జాయిన్ చేస్తామండి. ఇంకదండి. మా పాప మరి సార్ మా పాపని ఇక్కడ బాగా చదివించారండి. మరి పనికి వెళ్ళిపోయిన మా పాప చిన్న పాప అయినా స్పీచ్లు ఏదన్నా సరే చదివించారు సార్. మరి మాకు 3వ తరగతి దాకా చదివించారు. చాలా బాగా చదివించారు. సార్ మీద ఎప్పుడు మర్చిపోకూడదు, అంత బాగా చదివించారు. మరి డబ్బులు లేవు సార్ అన్నా సరే ఇద్దగల మనిషి చాలా బాగా చదివించారు. మరి డబ్బులు లేవన్నా సరే అప్పుడు స్కూల్ కూడా తీసేశారు. ఎందుకంటే ఫీజు ఇద్దాం అన్నది అప్పుడు స్కూల్ కూడా తీసేశారు. అప్పుడు నేను పనిలో పడ్డాను. మరి సార్ చాలా మంచివారు అండి, అంత బాగా చదివించారండి. మరి సార్ మీద ఎప్పుడు మర్చిపోకూడదండి, అంత మంచివారు సార్. అతి తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేవారు. చాలా సంవత్సరాలు స్కూల్ ని రన్ చేశారు. ఎంతో మంది నిరుపేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్ అంటే ఒక కార్పొరేట్ విద్యనైతే అందించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఎవరికైనా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు. కానీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎదుగుతున్న తనను టార్గెట్ చేసి పర్సనల్ లైఫ్ ని ఒక సాకుగా చూపించి ఈ స్కూల్ ని మూతవేయడమే కాకుండా తిను లేని టైంలో స్కూల్ ని కబ్జా చేసి మొత్తానికి పిల్లలందరినీ కూడా రోడ్డున పడేసిన పరిస్థితి అయితే 2023లో జరిగిందనే చెప్పుకోవాలి. అప్పటి నుంచి కూడా ఆ స్కూల్ కబ్జా కోరల్లోనే చిక్కుకొని ఉంది. పర్సనల్ ఫ్యామిలీ విషయాన్ని టార్గెట్ గా చేసే రాజకీయంగా ఎదుగుతున్నానని టార్గెట్ చేసి ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా మల్లాడి రాజు గారు చెబుతున్నారు. అలాగే అతి తక్కువ ఫీజులతో అందించే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ స్టార్ట్ చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే గత సంవత్సర కాలంగా మరొక స్కూల్ ని స్థాపించి లాస్ ఉన్నా సరే ఆ స్కూల్ ని రన్ చేసుకుంటూ ఉన్నారు. కేవలం రాజకీయంగా కుట్ర పన్నే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారులు కూడా దీనికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మనము వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ. 2004లో స్వాతి అనే ఒక స్కూల్ ని స్థాపించి మంది నిరుపేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్ అంటే ఒక కార్పొరేట్ విద్యనైతే అందించారు. స్పీచ్లు ఏదన్నా సరే చదివించారు సార్. మరి మాకు 3వ తరగతి దాకా చదివించారు. అన్నయ్యనే పిలిచేవాళ్ళండి ఎక్కువగానే. ఇంట్లో మనిషిలా ఉండేవారు కదండి. మరి అందుకనేసి దేనికైనా అమ్మ మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మా. లాస్ ఉన్నా సరే ఆ స్కూల్ ని రన్ చేసుకుంటూ ఉన్నారు. కేవలం రాజకీయంగా ఆ పిల్లల్ని చదివిస్తే మేము కొంచెం ఇదిగా ఉంటామండి. ఈ స్కూల్ ని మూతవేయడమే కాకుండా తిను లేని టైంలో స్కూల్ ని కబ్జా చేసి